ఆరాధన కొరకు 69వ సంకీర్తనలో నుండి కొన్ని వచన భాగాలు మనము ధ్యానం చేస్తాం. 69వ సంకీర్తనలో నుంచి, ఇది పెద్ద కీర్తన, దాదాపు 36 వచనాలు ఉన్నాయి కాబట్టి అన్నిటినీ మనము ధ్యానించాం. కొన్ని వచనాలే మనం ధ్యానం చేస్తాం. అందుకని 69వ కీర్తన తెరిచి ఉంచుతాం. ఈ 69వ సంకీర్తన క్రీస్తుకు సంబంధించిన సంకీర్తన. దీన్ని ఏమంటామంటే మెస్సియా కీర్తన అని అంటాం. మెస్సియానిక్ సామ్ అని అంటాం. అంటే యేసు ప్రభు ఆయన మరణానికి సంబంధించి ఎన్ని అంశాలు మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తామో అవన్నీ కూడా మనము 69వ కీర్తనలో మనం చూస్తాం. అందుకని ఆ వచ్చిన భాగాలన్నింటినీ కూడా అక్కడక్కడ ఉన్నవి వాటిని చదువుతాం. అయితే దావీదుకి ఈ కీర్తన గురించి ఏమీ తెలియదు. అనగా ఇది తను రాస్తున్నాడు. ఇది భవిష్యత్తులో మెస్సియా మరణించిన విధానంలో, లేక యేసు ప్రభు శిలువ మరణానికి సంబంధించినవి నేను ఇదొక పాటగా వ్రాస్తున్నాను అన్న విషయము దావీదుకి తెలియదు. అందుకని దావీదు ప్రవచనాత్మకంగా మెస్సియా మరణం గురించి ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నాడు. అందుకని ఈ కీర్తనని యేసు ప్రభు మరణానికి సంబంధించిన కీర్తనగా మనము ధ్యానం చేయవచ్చు. చూడండి, మొదటి 2-3 వచనాలు నేనే చదువుతున్నాను. 69వ సంకీర్తన మొదటి 2-3 వచనాలు. మొదటి వచ్చింది: దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షించుము. నిలువక ఇవ్వని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. నేను మొర్రపెట్టుట చేత అలసి ఉన్నాను. నా గొంతుక ఎండిపోయాను. నా దేవుని కొరకు కనిపెట్టుట చేత నా కన్నులు క్షీణించిపోయాను. ఇది దావీదు తన యొక్క జీవితంలో శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, తన కుటుంబంలో వచ్చిన శ్రమలను బట్టి నేను ఇలాగ అవుతున్నాను అని అంటున్నాడు. దొంగ ఊబిలో ఉన్నట్టుగా నేను ఉన్నాను. అగాధ జలములలో దిగబడినట్టుగా నేను ఉన్నాను. వరదలు నన్ను ముంచివేసినట్టుగా నేను ఉన్నాను. ఈ శ్రమలన్నిటి ద్వారా నా కన్నులు క్షీణించిపోయాయి అని అంటున్నాడు. దావీదు విషయంలో ఇది కరెక్ట్. అదే రీతిలో యేసు ప్రభు వారి విషయంలో కూడా ఇది కరెక్టే. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో యేసుక్రీస్తు ప్రభువును గురించి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అంటే యేసు ప్రభు మన పాపములను ఆయన మోసాడు. మన పాపములను ఆయన మోయుట ద్వారా ఆయన ఒక విధంగా అగాధ జలముల్లో దిగబడినట్టు వాడయ్యాడు. ఒక విధంగా పాపపు ఊబిలో దిగబడినట్టుగా అయ్యాడు ఆయన. ఒక విధంగా పాపపు వరదల చేత ఆయన ముంచివేయబడినట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే పాపం అనేది ఒక ఊబి లాంటిది. పాపం అనేది ఒక వరద లాంటిది. పాపం అనేది ఒక లోతైన గొయ్యి లాంటిది. యేసు ప్రభు మన పాపములను ఆయన మోసుకోవడం ద్వారా ఈ విధంగా ఆయన
శ్రమ పొందాడు అని మనం చెప్పవచ్చు. అంతేకాదు యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కూడా మనము చూస్తాము 4వ వచనములో. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4వ వచనము, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను. ఈ విధంగా మనం చూసినట్లయితే ఎన్నో రకాల 7వ వచనంలో అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. ఈ 53వ కీర్తన అంతా కూడా మెస్సియా 53వ అధ్యాయం యెషయా గ్రంథము మెస్సియా అధ్యాయం అని కూడా మనం చెప్పుకోవచ్చు. యేసు ప్రభు శిలువ మరణము, సమాధి, పునరుద్ధానానికి సంబంధించిన వచనాలన్నీ 53వ గ్రంథం యెషయా గ్రంథంలో మనం చూస్తాం. అందుకని దావీదు ఏ విధంగా అయితే నేను అగాధమైన దొంగ ఊబిలో ఉన్నాను, నేను అగాధ జలములో దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ముంచివేసినట్టుగా ఉన్నాను, నా కన్నులు క్షీణించిపోతున్నాయి అని తన బాధని వ్యక్తం చేస్తున్నాడు యేసు ప్రభు. అటువంటి పరిస్థితుల గుండానే సిలువలో వెళ్ళాడు. సిలువ అంత భయంకరమైన పరిస్థితుల గుండానే యేసుని తీసుకుని వెళ్ళింది. ఒక ఊబి లాంటి పరిస్థితుల్లో, ఒక దిగబడే పరిస్థితుల్లో, ఒక ముంచివేయబడే పరిస్థితుల్లోనే యేసు ప్రభు సిలువలో శ్రమల్ని పొందారు. అది అందుకని దావీదు ఏ విధంగా అయితే తన శ్రమని వ్యక్తం చేస్తున్నాడో ఇది మెస్సియా అయిన యేసు ప్రభు కూడా సంబంధించింది. 8వ వచనాన్ని మనం చూద్దాం. 69వ సంకీర్తన 8వ వచనం, నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతిని. దావీదు అంటున్నాడు, నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడునైతిని. నా సహోదరులు అంటే ఆయన శిష్యులు, అందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు. నా తల్లి కుమారులు అంటే ఆయన తదనంతరము మరియకు పుట్టిన బిడ్డలు. ఆయనకి సహోదరులు ఉన్నారు కదా, యూదా ఒక సహోదరుడు, యాకోబు ఒక సహోదరుడు, ఆయనకి సహోదరులు ఉన్నారు. ఆయన కన్న తర్వాత మరియ మరికొంతమంది కుమారులని కుమార్తెలను కంది. యేసు ప్రభు తమ్ముళ్ళు చెల్లెలు అనగా ఆయన సహోదరులు అంటే ఒకే ఇంట్లో వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందరికన్నా ముందు జన్మించిన ఆయన యేసు ప్రభు. యేసు ప్రభు మా అన్న మెస్సయ్య, మా అన్న లోకరక్షకుడు, మా అన్న దేవుడు, దేవుని కుమారుడిని సొంత సహోదరులు కూడా విశ్వసించలేదు. ప్రారంభంలో విశ్వసించలేదు. అయితే తర్వాత యేసు ప్రభు మరణాన్ని జయించి పునరుద్ధానం చెందిన తర్వాత అందరూ నమ్మారు. అంతకుముందు ఎవరు నమ్మలేదు. యేసు ప్రభుని సిలువకు అప్పగిస్తున్నప్పుడు ఆయన సహోదరులు అంటే శిష్యులందరూ వారు ఏమైపోయారు? పారిపోయారు. ఇక్కడ దావీదు అదే మాట అంటున్నాడు, నా సహోదరులకు నేను అన్యుడినైతిని. అంటే దావీదు విషయంలో కూడా ఎవరు ఏమీ పట్టించుకోలేదు. దావీదుకు అన్నలు ఉన్నారు కదా, దావీదుకు అన్నలు ఉన్నారు. ఎవరు? దావీదు కొండలకి, లోయలలో, ఎడారుల్లో, అరణ్యాల్లో సౌలుకు భయపడి పరిగెడుతున్నప్పుడు ఏ అన్న దావీదుని పిలిచి, ఒరే నిన్ను ఈ సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తాడు, మా ఇంట్లోకి వచ్చి ఉండని ఎవరైనా అన్న దావీదుని ఆదరించారా? ఎవరు ఆదరించలేదు. అందుకని అంటున్నాడు దావీదు, నా సహోదరులకు నేను అన్యుడినైతిని. అంటే నా సహోదరులు ఎవరు నన్ను పట్టించుకోలేదు. అలాగే యేసుప్రభు విషయంలో కూడా ఆయన శిష్యులందరూ ఆయన్ని విడిచిపెట్టేశారు. గెత్సేమనే తోటలో యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు నా తల్లి కుమారులకు పరుడినైతిని. ఆ విధంగా దావీదు ఒంటరిగా ఉన్నాడు. తన కుటుంబస్తుల చేత, తన సొంత కుమారుల చేత కూడా విడవబడిన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. అలాగే యేసు ప్రభు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. అందుకని యేసు ప్రభు ఆయన శిష్యుల చేత విడవబడిన వాడు. తన సొంత సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసము ఉంచలేదు. ఎందుకు ఇదంతా జరిగింది? యేసు ప్రభుకి శిష్యులందరూ ఎందుకు యేసు ప్రభుని విడిచిపెట్టేశారు? ఆయన పట్టుకున్నారు, సిలువ వేయబోతున్నారు. ఆయన మావాడు, యేసు ప్రభుతో మేము ఉన్నాం అనే పొరపాటున పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ అంటే వీడిని కూడా తీసుకెళ్ళి వేసేయండిరా సిలువని అంటారు. అందుకని భయపడి అందరూ ఏమైపోయారు? పారిపోయారు. అంటే మన కొరకు
ఆయన విడువబడ్డాడు, మన కొరకు ఆయన పరుడయ్యాడు. ఆ రెండు మాటలు చూడండి. నా సహోదరులకు నేను అన్యుడినైతిని, నా తల్లి కుమారులకు పరుడినైతిని. యేసు ప్రభు మన కొరకు అన్యుడిగా ఉండిపోయాడు. యేసు ప్రభు మన కొరకు పరుడుగా ఉన్నాడు. అందరూ చేత విడవబడ్డాడు. మెస్సియా అందరూ చేత విడవబడ్డాడు మనం రక్షించడం కానీ. ఇది రెండవది మనం చూస్తున్నాం. మెస్సియాకు సంబంధించిందే దావీదు కూడా అక్కడ అనుభవించాడు. తర్వాత 9వ వచనాన్ని మనం చూస్తే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, యేసు ప్రభు దేవాలయమును శుద్ధీకరణ చేసేటప్పుడు ఈ మాట శిష్యులు జ్ఞాపకం చేసుకుంటారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకుండ్రి. ఎక్కడో దావీదు అన్నాడు. ఈ 69వ సంకీర్తన 9వ అధ్యాయంలో దావీదు అంటున్నాడు ఏమని? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది. దావీదుకి దేవుని ఇల్లు అంటే బాగా ఇష్టం. దావీదు కాలంలో దేవుని ఇల్లు అంటే ఏది? ప్రత్యక్షపు గుడారం. అప్పటికి దేవాలయం కట్టబడలేదు. దావీదు కాలంలో దేవుని గృహం అంటే ఏది? ప్రత్యక్షపు గుడారం. అందుకని దావీదు ప్రత్యక్షపు గుడారాన్ని ఎప్పుడూ కోరుకునేవాడు. ఆ గుడారం దగ్గరికి వెళ్ళేవాడు. ఆయన ఆలయంలో ధ్యానించాలని ఎప్పుడూ కోరుకునేవాడు. తర్వాత కాలంలో సొలొమోను కాలంలో మందిరం కట్టబడింది. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. అంటే నేను ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళాలి, అక్కడ నేను నీ మందిరంలో నా సమయాన్ని గడపాలని అనుకుంటున్నాడు. కానీ ఇదే వాటిని మెస్సియా విషయంలో కూడా మనం చూస్తాం. ఆయన యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఆ దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా తోలివేస్తున్నాడు. అప్పుడు శిష్యులు జ్ఞాపకం చేసుకుంటున్నారు, నా ఇంటిని గూర్చిన ఆసక్తి చేత ఆయన భక్షించబడుతున్నాడని దావీదు మెస్సియా గురించి తెలియకుండానే ప్రవచించిన వాటిని అక్కడ జ్ఞాపకం. యేసు ప్రభువు కూడా ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి చేత ఆయన భక్షించబడ్డాడు. దావీదుకి ఇల్లు అంటే, దేవుని ఇల్లు అంటే ప్రత్యక్షపు గుడారం. యేసు ప్రభువుకి ఇల్లు అంటే ఏంటి? యేసు ప్రభువుకి దేవుని ఇల్లు అంటే ఏంటి? యెరూషలేము దేవాలయం. ఏంటి మీరు యేసు ప్రభు కాలంలో దేవాలయం ఉందా? ఈ వ్యాపారం అంతా ఎక్కడ చేస్తున్నారు? యెరూషలేము దేవాలయంలో చేస్తున్నారు. అందుకని దేవాలయంలోకి వెళ్ళారు. కొరడా చేశాడు, పశువులను తోలివేశాడు, బల్లలను తోసివేశాడు, రోకల్ని జల్లి వేశాడు. ఎందుకంటే నా ఇంటిని గూర్చిన ఆసక్తి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఎందుకంటే దేవాలయం విషయంలో యేసు ప్రభు అంత ఆసక్తి కలిగిన వాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళి మొత్తం అక్కడంతా క్లీన్ చేసి పడేశాడు. అక్కడ జనాలందరినీ బెంబేలు ఎత్తించాడు. అక్కడ వ్యాపారం చేసిన వాటన్నిటినీ తోలివేశాడు. అక్కడ దావీదు తన ఇంటిని గూర్చి అంటే ప్రత్యక్షపు గుడారం. ఇక్కడ యేసు ప్రభు తన ఇంటిని గూర్చి అంటే యెరూషలేము దేవాలయం. ఇది మెస్సియా. యేసు ప్రభు దేవాలయం గురించే ఆసక్తి కలిగిన వాడు. చివరికి ఆయన అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కడతానన్నాడు. అందరూ అనుకున్నారు ఈ దేవాలయం దరిదాపు 40 సంవత్సరాల నుంచి కడుతున్నారు అంటే యెరూషలేము దేవాలయం. ఈ యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాల నుంచి కడుతున్నారు, ఇంకా పూర్తి అవ్వలేదు. దీన్ని పడగొడితే ఈయన 3 రోజుల్లో కడతారని అంటున్నాడు. ఆయన ఏంటో ఈ దేవాలయం గురించి మాట్లాడితే వాళ్ళేంటో ఆ యెరూషలేము దేవాలయం గురించి ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ మనసంతా భౌతిక సంబంధమైంది. యేసుప్రభు అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి అంటే నన్ను చంపండి, నన్ను సమాధి చెయ్యండి, నన్ను సిలువుకు అప్పగించండి, 3 రోజుల్లో దీన్ని కడతాను అంటే 3 రోజుల్లో తర్వాత నేను తిరిగి లేసి. అందుకని మెస్సియా ఇంటిని గూర్చి ఆసక్తి కలిగిన వాడు అని మనం చూస్తాం. 13వ వచనంలో చూస్తే, యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను, దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. యేసు ప్రభు గెత్సెమని తోటలో అటువంటి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం.
చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన చెప్పాలంటే 39వ వచనం నుండి ఆయన చెప్తూ 42వ వచనంలో, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా అని ప్రార్థించాను. ఇక్కడ దావీదు 13వ వచనములో, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను, దేవా నీ కృపా బాహుళ్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. అక్కడ యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించు. అందుకని దావీదు చేసిన ప్రార్థనలో మెస్సియా ప్రార్థన చేసింది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకని దావీదు కూడా మెస్సియాలాగే ప్రార్థన చేస్తాడు. మరొకటి మనం చూస్తే 14వ వచనంలో, నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించుము, అగాధ జలముల నుంచి నన్ను తప్పించు, ఊబిలో నుంచి నన్ను తప్పించు, అనుకూల సమయమందు నువ్వు నాకు సహాయం చేసి నన్ను తప్పించు. సేమ్ యేసు ప్రభు, నీ చిత్తమైతే నన్ను తప్పించు, ఈ గిన్నెను తొలగించు, ఈ సిలువను నుంచి నన్ను విడిపించు, నీ చిత్తమైతే. నీ చిత్తమైతే, అంతేగాని యేసు ప్రభుకి సిలువలో మరణించడము ఇష్టము లేదని కాదు. నీ చిత్తమైతే ఈ గిన్నెని తొలగించు. గిన్నె అంటే అర్థం ఏమిటంటే దేవుని ఉగ్రత. గిన్నె అంటే అర్థం ఏమిటి? దేవుని ఉగ్రత. సమస్త మానవాళి పాపాన్ని దేవుడు ఒక గిన్నెలో పెట్టి ఆ గిన్నెని తన కుమారునికి ఇచ్చి నువ్వు మొయ్యు అన్నట్టుగా ఉంది. పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన యేసు ప్రభు సమస్త మానవాళి పాపము ఆయన మీద వేస్తున్నప్పుడు ఆయన తట్టుకోలేక, నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుంచి తొలగించు. మన మీద 25 కేజీలు బస్తా పెడితేనే మొయ్యలేం, 100 కేజీలు బస్తా పెడితే ఏం చేస్తాం? అక్కడ ఎవరైనా పోయేవాళ్ళు ఉంటే, ఒరే బాబు నీ చిత్తం అయితే కొంచెం హెల్ప్ చేసి దీన్ని పక్కన పెట్టరా అంటాం. ఎందుకంటే ఎప్పుడు మనకు 100 కేజీలు బస్తాన్ని పోసిన అనుభవం, 5 కేజీలే మోసేవాళ్ళు లేము ఇక్కడ. పరిశుద్ధుడైన దేవుడు, పాపరహితుడైన దేవుడు, సమస్త మానవాళి పాపాన్ని తండ్రి అయిన దేవుడు తన మీద మోపుతున్నప్పుడు, పాపము లేని దేవుడు పాపము ఆయన మీద పడుతున్నప్పుడు దాన్ని భరించలేక నిశ్చితమైతే గిన్నెని తొలగించాడు. అని సిలువ నుంచి తప్పించుకోవడానికి కాదు, ఎందుకంటే పరిశుద్ధుడు కాబట్టి. పాపం ఆయన మీద మోపుతున్నప్పుడు, ఉగ్రత ఆయన మీద పడుతున్నప్పుడు నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు అంటున్నాడు. అందుకని దావీదు కూడా అదే అంటున్నాడు. చూడండి, నేను ఈ ఊబిలో దిగిపోకుండా నన్ను తప్పించు, పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లోంచి నన్ను తప్పించు. 15వ వచనంలో, నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మింగనీయకము, గుంట నన్ను మింగనీయకము. అంటే దావీదు మీదకి ఏమైనా సముద్రాలు వస్తున్నాయా? దావీదు మీదకి ఏమైనా నదులు ప్రవహిస్తున్నాయా? అంటే అంత లోతైన శ్రమ గుండా దావీదు వెళ్తున్నాడు. ఈ గుంట నుంచి తప్పించు, ఈ వరదలు నన్ను ముంచేస్తున్నాయి, దీని నుంచి తప్పించు, పగవారి చేతిలో నుంచి నన్ను తప్పించు, ఈ ఊబిలో నుంచి నన్ను తప్పించు. అంటే నా పరిస్థితి ఎంత భయంకరంగా ఉంది. యేసు ప్రభు గెత్సెమనే తోటలో చేసిన ప్రార్థనకి, దావీదు చేసిన ప్రార్థనకి సరిపోయే ప్రార్థన. అందుకని యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుని చిత్తమైతే గిన్నెని తొలగించమని అంటున్నాడు. 20వ వచనంలో చూస్తే, నిందకు నా హృదయము బద్దలాయెను, నేను బహుగా కృషించి ఉన్నాను, కరుణించి వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరునూ లేకపోయినా. నిందకు నా హృదయము బద్దలాయెను, నా గుండె పగిలిపోయింది. దేనికి? నింద చేత, అవమానాల చేత, ఈ కష్టాల చేత నా గుండె బద్దలైపోయింది, నా గుండె పగిలిపోయింది అంటున్నాడు. యేసుప్రభు గుండు కూడా పగిలిపోయింది, మీకు తెలుసా? చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసుప్రభు గుండె కూడా పగిలింది. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం, సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తము నీళ్లుగా రాయి. సిలువలో యేసు ప్రభుని ఈటెతో ఒకడు ప్రక్కన పొడిచాడు.
పొడవడమే ఆ ఈటె, స్పీర్ అని అంటాం. ఆ ఈటె యేసు గుండెల్లోకి దిక్కుంది, అంటే హార్ట్లోకి వెళ్ళిపోయింది. యేసు ప్రభు గుండె బద్దలైపోయింది, పగిలిపోయింది. ఎప్పుడైతే హార్ట్ రప్చర్ అయిందని అంటాం, గుండె పగిలిపోయిందో మొత్తం నీళ్లు రక్తము అంతా కూడా వచ్చేసింది. మీకు తెలుసా యేసు ప్రభు ఎలా మరణించాడు? గుండె పగిలి మరణించాడు. ఆయన హార్ట్ రప్చర్ ద్వారా యేసు ప్రభు మరణించాడు. ఆయన ప్రాణాన్ని ఆయనే విడిచాడు. అదే సమయంలో ఎప్పుడైతే ఈ శూలము ప్రక్కలో బల్లెము పొడిచారో అది కరెక్ట్గా గుండెలోకి వెళ్ళింది. యేసు ప్రభు సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు, సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు. ఈ గుండెలోకి ఏదైనా గుచ్చుకుంటే ఏంటంటే మొత్తం గుల్లగుల్ల అయిపోతుంది, నీళ్లు రక్తంగా వచ్చింది. అదే దావీదు అంటున్నాడు కదా, నిందకు నా హృదయము బద్దలైన. యేసు ప్రభు హృదయం కూడా బద్దలైంది. యేసు ప్రభు హార్ట్ రప్చర్ అయింది, పగిలిపోయింది. ఎందుకంటే పక్కలో బళ్ళంతో పొడిచారు. సో దావీదుకి తెలియకుండానే మెస్సియా గురించి అతడు ప్రవచిస్తూ ఉన్నాడు. 21వ వచనంలో చూస్తే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. యేసు ప్రభు అంటారు కదా యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి 28వ వచనములో, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైందని ఎరిగి యేసు ఎరిగి లేఖనము నెరవేరు, నేను దప్పిగొను చున్నాను. ఐ ఆమ్ థర్స్టీ, నేను దప్పుకొని ఉన్నానని యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభుకి ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చారు. దావీదు కూడా అన్నాడంట 21వ వచనం, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకనిచ్చారు. దావీదుకున్న ఎక్స్పీరియన్సే యేసు ప్రభుకి. ఎక్కడ మరి దావీదుకి ఎక్కడ చేదు చిరకనిచ్చారో నాకు తెలియదు, దావీదుకి ఎక్కడ చేదుని ఆహారంగా పెట్టారో తెలియదు. ఎందుకంటే దావీదు ఊరు వాడ అనక ఎడారుల్లో అరణ్యములో పరిగెడుతూ శత్రువైన సౌలు నుంచి దాక్కోవడానికి ప్రాణభయంతో ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరిగెడుతున్నప్పుడు ఎక్కడైనా దాహమైంది, ఎవరినైనా అడిగితే చేదుని పెట్టారేమో, చేదుని దాహంగా ఇచ్చారేమో దావీదు అంటున్నాడు. అయితే ఇది మెస్సియా గురించి మనకు తెలుసు. సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆయన దప్పిగొనెను, చేదు చిరకను ఆయనకి ఇచ్చారు. అందుకని దావీదు ఏ అనుభవాల గుండా వెళ్ళాడో తెలియకుండానే దావీదుకి మెస్సియా అనుభవాల్ని ఈ 69వ కీర్తనలో రాస్తున్నాడు. యేసు ప్రభు ఈ అనుభవాలన్నిటి గుండా వెళ్ళాడు. అయితే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఎందుకు యేసు ప్రభు దప్పిగొన్నాడు? ఎందుకు యేసు ప్రభుకి చేదు చిరకనిచ్చారు? ఎందుకు యేసు ప్రభుకి చేదు చిరకనిచ్చారు? మన గురించే. ఎందుకంటే సిలువలో వేలాడుతున్నాడు కాబట్టి. ఎవరి కొరకు యేసు ప్రభు సిలువలో వేలాడాడు? మన గురించి, నా గురించి, మన సిలువలో వేలాడాడు కాబట్టి, దాహం వేసింది కాబట్టి, మిట్ట మధ్యాహ్నం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు వేలాడాడు కాబట్టి, ఆ దాహం వల్ల ఆయనకి నీళ్ళంతా పోయింది కాబట్టి వేడిమికి దాహం అయింది అన్నాడు. వాడు చేదు చిరకనిచ్చాడు. అంటే చేదు చిరకని ఆయనకు అందించడానికి గల కారణము మన పాపమే. మనను గురించే ఆయన సిలువలో వేలాడు. ఆయన గుండె బద్దలైపోయింది, ప్రక్కలో బల్లెం పోటు పొడిచారు, గుండె రప్చర్ అయిపోయింది, రక్తము నీరు బయటకు వచ్చేసింది. ఎందుకు? బళ్ళముతో ఆయన పక్కలో పొడిపించుకున్నాడు, మన పాపం కొరకే. వరద వలె, అగాధ జలముల వలె, నీటి వరద వలె నా మీదకు వస్తున్నాయి. నేను ఊబిలో ఉన్నట్టుగా ఉన్నాను, గుంట నన్ను మింగివేసినట్టుగా ఉంది. ఆ గెత్సేమనే తోటలో యేసు ప్రభు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించన్నాడు. ఎందుకు అంత బాధపడుతున్నాడు? ఎవరి గురించి అది? మన గురించి. చేదు చిరకైనా మన గురించే, గుండె బద్దలైనా మన గురించే, ఈ శ్రమల గుండా వెళుతున్నా మన గురించే. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి చేత నన్ను భక్షించుచున్నది. ఆ రోజున దేవాలయంలోకి వెళ్ళి దేవాలయాన్ని శుద్ధీకరణ చేశాడు. ఎవరి గురించి? మన గురించి. ఎందుకంటే మన దేవాలయము శుద్ధిగా ఉండాలని, మన దేవాలయం శుద్ధిగా ఉండాలి. అందుకని యేసు ప్రభు అన్ని రకాల అవమానాల గుండా వెళ్ళాడు. దావీదు అవమానాల గుండా వెళ్ళాడు, యేసు ప్రభు అన్ని అవమానాల గుండా వెళ్ళాడు. ఎవరి గురించి? మన గురించి.
యేసు ప్రభు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి శుద్ధీకరణ చేశాడు. ఎవరి గురించి? ఈ దేవాలయం గురించి. యేసు ప్రభు నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించన్నాడు. ఎందుకు? లోక పాపం ఆయన మీద, మన పాపం ఆయన మీద మోపబడ్డాం. ఇన్ని రకాలుగా ఈ కీర్తనలో యేసుని గూర్చిన శిలువ మరణానికి సంబంధించిన అంశాలు మనం చూస్తాం. తెలియకనే దావీదు ఈ కీర్తన రాశాడు. కానీ ఇది ప్రవచనాత్మకమైన కీర్తన. మెస్సియా శిలువలో పొందిన ప్రతి శ్రమకి సంబంధించిన కీర్తన. సరే, మనం ఇప్పుడు ఎందుకు ఎలాగో ఆరాధన చేయాలో చెప్తాను. ఒక నిమిషం. ఎందుకు ఆరాధన చేయాలంటే, ఇప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడని కాదు, నా గురించి నువ్వు శ్రమల గుండా, అవమానాల గుండా నువ్వు జీవించావు. నా గురించి శ్రమల గుండా, అవమానాల గుండా వెళ్ళావు. అందుకు నీకు నా ఆరాధన. నెంబర్ 1, నన్ను ఒక దేవాలయముగా చేయడానికి ఆ రోజున యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు ఆ దేవాలయాన్ని శుద్ధీకరణ చేశారు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని దేవాలయాన్ని శుద్ధి చేశావు. ఎందుకంటే ఈ దేవాలయం కొరకే ఆ దేవాలయాన్ని శుద్ధి చేశావు. నీకు ఆరాధన. మీకు అర్థమవుతుందా? ఆరాధన ఎలా చేయాలో చెప్తున్నాను. నీకు ఆరాధన. 3వది, నన్ను గురించే గెత్సేమనే తోటలో నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించునన్నావు. ఎందుకంటే నా పాపము, నా మీదకి రావాల్సిన ఉగ్రత నీ మీదకి వచ్చింది. నీకు ఈ ఆరాధన సమర్పిస్తున్నాను. నన్ను గురించే నీ హృదయము బద్దలైపోయింది. ఆ రోమా సైనికుడు వచ్చి నీ ప్రక్కలో బల్లెంతో పొడిచాడు. నీ హృదయము, గుండె బద్దలైపోయింది. నన్ను గురించే నీ హృదయం బద్దలైపోయింది. నీరు, రక్తము బయటికి వచ్చింది. నీకు ఈ ఆరాధన. నీకు నన్ను గురించే నువ్వు చేదు చెరకని నీకు అందించారు వాళ్ళు. నీకు నన్ను గురించే సిలువలో నువ్వు దప్పిక కొన్నావు. నీకు ఈ ఆరాధన. అలా చెయ్యాలి ఆరాధన. ఆరాధన చేయడానికి ఏదో కంఠస్థం చేసింది, ఎవరో నేర్పించింది కాదు ఆరాధన. యేసు ఏం చేశాడు సిలువలో అర్థం చేసుకొని, అది ఎవరి కొరకు చేశాడో అర్థం చేసుకుంటే అది వచ్చేదే ఆరాధన. అర్థమైంది కదా? నా కొరకు నువ్వు అవమానాలు భరించావు, రిప్రోచెస్ అని అంటాం, నిందను భరించావు. ఈ ఆరాధన నీకు అర్పిస్తున్నాను. ఈ ఇంటిని దేవాలయంగా చేయడానికి ఆ రోజున ఆ ఇంటిని శుద్ధీకరణ చేశావు. నీకు వందనాలు. నా కొరకు నువ్వు ఆ కప్పుని లేక ఆ గిన్నెని భరించావు, ఉగ్రతను భరించావు. నా కొరకు నీ గుండె, హృదయము బద్దలైపోయింది. నా కొరకు చేదు చెరికిన వాళ్ళు నీకు అందించారు, దప్పికొన్నావు. నీకు ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాను. ఇలా చేయాలి. అర్థమైందా? అందుకని ఆరాధన చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇది ప్రతిసారి కొత్తదే. ఇప్పుడు 69వ కీర్తన వరకు వచ్చాం. అంటే దరిదాపు 2 సంవత్సరాల నుంచి కీర్తనలు మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి కీర్తన ప్రారంభించి ఇప్పుడు 69వ కీర్తన వరకు వచ్చాం. 2 సంవత్సరాల నుంచి కీర్తనలు చదువుతున్నాం. ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి కీర్తనలో కూడా దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏ కార్యాలు చేస్తున్నాడు అన్నది ఎన్ని కోణాల్లో మనం నేర్చుకుంటున్నాం. మీరు నోట్స్ రాస్తే మీకు తెలుస్తుంది. నేను నోట్స్ రాస్తున్నాను. దీన్ని ఏదో ఒక రోజు బుక్గా ప్రింట్ చేస్తాను, మీకు ఇస్తాను. ఆరాధన పుస్తకం అని మీకు ఇస్తాను. దేవుణ్ణి ఇన్ని రకాలుగా ఆరాధన చేయొచ్చు. ఎప్పుడంటే వాక్యం తెలిసినప్పుడు. అందుకని ఆరాధన చేసేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి. నెంబర్ 1. 2వది, ఆయన ఏ కార్యాలు చేస్తున్నాడో తెలుసుకోవాలి. నెంబర్ 2. 3వది, ఆయన మన ఏళ్ళ కలిగిన ప్రణాళికలు ఏంటో తెలుసుకోవాలి. ఈ తెలుసుకుంటే అప్పుడు ఆరాధన వస్తుంది. ఆ విధంగా ఆరాధన చేద్దాం. ఈ రోజు నుంచి మనకు కొంచెం టైం ఎక్కువ ఉంది కాబట్టి మరి బ్రదర్స్లోంచి ఒకళ్ళు, సిస్టర్స్లోంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆరాధన చేద్దాం. ఎప్పుడు ఆరాధన చేయని వాళ్ళు కూడా ధైర్యం చేసి ఆరాధన చేయడానికి మరి ప్రయత్నం చేయండి. ఏవైతే అంశాలు మనం విన్నామో చాలా జాగ్రత్త వినండి. ఆరాధన చేసేటప్పుడు ఇక్కడ విన్న వాక్యాన్ని మీ ఆరాధనలో ఉండాలి. మీరు ఎప్పుడూ క్రీస్తు పూర్వం నేర్చుకునేది ఆరాధనలో ఇక్కడ పెట్టకండి. అది ఆరాధన అవ్వదు. ఇంకా మనం ఏబీసీలు దిద్దుతాం ఇక్కడ. అది ఒకప్పుడు ఏబీసీలు, ఏ ఫర్ యాపిల్ అని దిద్దాం. ఇప్పుడు దిద్దుకుంటూ ఉంటామేంటి. ఒకప్పుడు ఈ దిద్దాం ఒకప్పుడు చిన్నప్పుడు. దాన్ని తీసిరాకండి. ఇప్పుడు పెద్దోళ్ళం అయ్యాం. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నాం.
ఎంతో వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మన ఆరాధన దాని ప్రకారమే ఉండాలి. అందుకని మీకు ఎంతైతే జ్ఞాపకం ఉందో, అన్నీ అవసరం లేదు, విన్న వాక్యంలో ఎంత జ్ఞాపకం ఉందో అది చెప్పి ఆరాధన చేయండి. అంతేగాని ఎప్పుడో క్రీస్తు పూర్వం జ్ఞాపకం ఉన్నది ఆరాధన చేయకూడదు. అలా చేశారంటే అర్థం ఏంటంటే ఇక్కడ చెప్తున్న వాక్యం మీకు అర్థం కాలేదన్నమాట. అందుకని ఎప్పటికప్పుడు మన ఆరాధన ఫ్రెష్గానే ఉండాలి, తాజాగానే ఉండాలి. ఆరాధన చేద్దాం క్లుప్తంగా, బ్రదర్స్లోంచి ఒకళ్ళు, సిస్టర్స్లోంచి ఒకళ్ళు, అలాగే ఆల్టర్నేటివ్గా ఆరాధన చేద్దాం. మంచిది, ఆరాధనలోకి వెళ్దాం.